రైట్. రోమీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఎస్. ప్రైజ్ ద లార్డ్. మాటను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో మనసులో పెట్టుకుంటారో పెట్టుకోండి. మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఒకసారి మాట చదవండి అందరూ ఒకసారి. ఎవ్రీవన్ 1 minute 1 2 3. ఎస్. మనలో ప్రతి వాడును అప్పగింపవలెను. మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క. అంటే అర్థమైంది ఇది. నేను నీవు అందరం దేవునికి లెక్క. ఏమి లెక్క? దేని విషయంలో? భూమి మీద మనం జీవించిన జీవిత కాలంలో మనకు ఎదురైనటువంటి ప్రతి సంఘటన విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పవలెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే అకౌంటెంట్సే లెక్క అప్పచెప్పాలనుకుంటారు. బ్యాంకులో క్యాషియర్ అకౌంటెంట్స్ ఉంటారు కదా. సాయంత్రానికి క్యాష్ బ్యాలెన్స్ కాకపోతే ఏం చేస్తారు? మురళి బ్రదర్కి తెలుసు. ఒకరోజు ఫోన్ చేసినప్పుడు రాత్రి 9 గంటలకప్పుడు ఇప్పుడు వచ్చాను పాస్టర్ గారు అంటున్నాడు. బ్యాలెన్స్ కాకని వాళ్ళ క్యాషియర్ బ్యాలెన్స్ రాలేదని ఈయన కూడా హెల్ప్ చేస్తూ. అంటే లెక్క ఏ రోజుకు ఆ రోజు బ్యాలెన్స్ కావాల్సిందే. భూ సంబంధమైన విషయాలలోనే అలా తప్పకుండా పాటిస్తూ ఉన్నప్పుడు పర సంబంధమైన విషయాలలో లెక్క అప్పచెప్పరా? అవసరం లేదా? మన జీవితం దేవుడిచ్చినటువంటి వరం, దేవుని బహుమానం. అలాగే అదే సమయంలో మనకు ఒక భూమి మీద ఒక యజమానుడు ఉన్నాడు అందరికీ. మనం ఎవరికి ఏమైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగ స్థలంలో ఉన్న యజమానులు కాక, కుటుంబాల్లో భర్తలు అనే యజమానులు కాక, అందరికీ పైన ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. అడనై అంటారు ఆయన్ని. హెబ్రీలో అడనై అంటారు. ADANAI అడనై అని గూగుల్లో టైప్ చేస్తే ద లార్డ్ అని వస్తుంది. ద లార్డ్ ఎవరు అంటే ప్రభు అంటే యజమానుడు అని అర్థం. యజమానుడు. ఈ యజమానుడే భూమి మీద మనకి జీవితాన్ని ఇచ్చింది, జీవితాన్ని అనుగ్రహించింది, జీవాన్ని ఇచ్చింది. ఆ యజమాని దయ వల్లే మనం భూమి మీద ఉన్నాం, ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నాం. ఆయన మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఏ స్థాయిలో పెట్టాలో ఆ స్థాయిలో పెట్టాడు. ఏ స్థితి ఇవ్వాలో ఆ స్థితి ఇచ్చాడు. ఏ ఉద్యోగాన్ని ఇవ్వాలో ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏ కుటుంబంలో పెట్టాడో ఆ కుటుంబంలో పెట్టాడు. ఇప్పుడు సృష్టి ఆరంభం నుండి ఆదాము మొదలుకొని యేసు ప్రభు మధ్యాకాశంలో రహస్య రాకడ వచ్చేంత వరకు సరే కొన్ని 100 కోట్ల మందో 1000 కోట్ల మందో భూమి మీదకి వస్తారు మనుషులు. వాళ్ళల్లో మనల్ని ఏం చేశాడు? ఈ తరంలో పెట్టాడు. ఈ తరంలో, ఈ జనరేషన్లో పెట్టాడు.
ఈ జనరేషన్ ఒక రకంగా చాలా అద్భుతమైనటువంటి జనరేషన్. జనరేషన్ మనకి పాత విషయాలు తెలుసు, కొత్త విషయాలు తెలుసు. ల్యాండ్ ఫోన్ కూడా చూడని రోజులను చూసాము. ల్యాండ్ ఫోన్ చూసాం, సెల్ ఫోన్ చూసాం. ఇప్పుడు ఈ ఒక 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పుట్టినటువంటి వాళ్ళు పుట్టడమే సెల్ ఫోన్ చూస్తూ వచ్చారు. కేకేస్తాను, ఏడుస్తాను, ఎదురుకి ఏం పెడతారు? సెల్ ఫోన్. కేకేస్తానే సెల్ ఫోన్ పెడతారు వాళ్ళకి, అంతకంటే ఇంకేం తెలియదు. మనకి ఏమీ లేని కాలము తెలుసు. పోస్ట్ కార్డ్ అంటే ఏంటో ఇప్పుడు చాలామందికి తెలియదు. 15 పైసల పోస్ట్ కార్డ్ చూసారా చాలామంది పిల్లలు? ఇప్పుడు చూసుండరు. మనం కొంతమంది కొంత వయసు పెద్దవాళ్ళం అవి చూసాం. ఆవులు గేదెలు చూసాం, మనం వాటి దగ్గర పని చేసాం. ఇప్పుడు వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ప్యాకెట్ల నుంచి వస్తాయంటారు. అంతేగాని ఆవు అంటే ఏంటో గేదె అంటే ఏంటో తెలియదు. బఫెలోకు కౌకు తేడా తెలుసా అంటే ఫోటోలో చూస్తేనే తెలిసేది. తెలియదు నిజానికి, పల్లెటూరుకి వెళ్తే కానీ తెలియదు, చాలా విషయాలు తెలియవు. అయితే మనకైతే కొంతమందికి ఒక 40 years అండ్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి 2 జనరేషన్, మిక్స్డ్ జనరేషన్ చూడగలుగుతున్నాం. నిజంగా వీఆర్ ప్రివిలైజ్డ్, ధన్యులమే మనం. ఈ యొక్క 21st centuryలో జరిగినటువంటి టెక్నాలజికల్ చేంజెస్ మరెప్పుడు జరగలేదు. ఇంతగా శాస్త్రీయత లేదా టెక్నాలజీ పురోభివృద్ధి ఇంత స్పీడ్గా ఎప్పుడు జరగలేదు. అటువంటి తరంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఒక పక్కన మనం స్పీడ్ అందుకోలేకపోతున్నా కూడా పర్వాలేదు, మనకేం తెలియకపోయినా కంప్యూటర్స్ గురించి, ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం, యూట్యూబ్ వాడుతున్నాం, కొంతమంది ట్విట్టర్ వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నాం, అందరూ సాధారణంగా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, టెలిగ్రామ్ వాడుతున్నారు. రకరకాలుగా మొత్తం మీద టెక్నాలజీ వాడుతూనే ఉన్నారు. సో అటువంటి రోజుల్లో మనం అన్నిటికీ లెక్క చెప్పాల్సిందే. ఒకప్పుడు ఏమీ లేవు, దారులు లేవు, రోడ్లు లేవు. కానీ ఆ కాలంలో వాళ్ళకున్నటువంటి పరిమిత జ్ఞానం కొద్దీ, వసతుల కొద్దీ, వనరుల కొద్దీ దేవుడు ఏమి ఇచ్చాడో వాటికి వాళ్ళు లెక్క చెప్పాలి. ఇప్పుడు అపరిమితమైనటువంటి టెక్నాలజీ ఇచ్చినటువంటి ఈ రోజుల్లో మనకు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతి ఒక్కళ్ళం మన అనుదిన జీవన యాత్రలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలో, ప్రతి విషయంలో లెక్క అప్పచెప్తూనే రావాలి. దేవునికి లెక్క అప్పచెప్పాలి అన్నటువంటి ఆ స్పృహలో ఉండి మనం జీవించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఏ విషయాల్లో లెక్క అప్పచెప్పాలంటే అన్నీ. నిజానికి దేవుడిచ్చినటువంటి ఉద్యోగం విషయంలో లెక్క అప్పచెప్పాలి, ఎలా పనిచేస్తున్నాం. దేవుడిచ్చిన కుటుంబం విషయంలో ఎలా బాధ్యత కలిగి ఉన్నాం, భర్తగా, భార్యగా, బిడ్డలుగా, తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో, భర్తగా అయితే భార్య విషయంలో, భార్యగా అయితే భర్త విషయంలో, ఇలా అన్నీ పరీక్షించుకుంటూ రావాలి. అన్నీ కూడా అందరికీ మాన్యువల్ అయినటువంటి బైబిల్లో ఉన్నాయి. ఎవరి బాధ్యతలు, విధులు ఎలా నిర్వర్తించాలో. తల్లిదండ్రుల బాధ్యతలు ఎలా ఉన్నాయి, భర్త బాధ్యతలు ఏంటి, భార్య బాధ్యతలు ఏంటి, పిల్లల బాధ్యతలు ఏంటి, యజమానుల బాధ్యతలు ఏంటి, దాసుల బాధ్యతలు ఏంటి, అన్ని బైబిల్ వివరంగా ఉన్నాయి. మనం ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ యొక్క బాధ్యత ఏంటి, ఎంప్లాయర్ అయితే ఎంప్లాయర్ యొక్క బాధ్యత ఏంటి, అన్నీ ఉన్నాయి. జీతం ఇచ్చేవాడి బాధ్యత ఉంది, తీసుకునేవాడి బాధ్యతలు ఉన్నాయి. యజమాని బాధ్యత, దాసుని బాధ్యత, విధులు, కర్తవ్యాలు. వాటి విషయాల్లో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అది మనకి గుర్తు రావాలి. అలా భక్తితో, భయంతో జీవించగలగాలి. కాపర్లమైనటువంటి మమ్మల్ని, సేవకుల్ని బాధ్యతగా లెక్క అడుగుతాడు. సరే, ఎంతమంది అన్నా ఉండని, 100 మంది ఉండని, 200 మంది ఉండని, వారి విషయంలో లెక్క అడిగేటువంటి వాడు దేవుడు. లెక్క అప్పచెప్పాలి. వారి కొరకు
మేము ప్రార్థిస్తున్నామా, పట్టించుకుంటున్నామా, జాగ్రత్తలు కేర్ తీసుకుంటున్నామా అనేటువంటి విషయం. రైట్. సరే, ఈరోజు కొన్ని విషయాల్లో ఆ, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్నిటిని మాత్రమే మనం చూడబోతున్నాం. ఆ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, మొదటిది మన ఉద్దేశాల విషయం. ఉద్దేశములు, ఇంటెన్షన్స్ విషయంలో బాధ్యత అంటే లెక్క అప్పచెప్పాలి దేవునికి అనేది మొదట చెప్తున్నాను. భూమి మీద ప్రభు మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశం ఏంటో మనకి అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి. దేవుడు, వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ. ఎందుకు అంటే డైరెక్ట్గా బైబిల్లో జవాబు ఉంది. ఎందుకోసం సృష్టించాడంట దేవుడు మనల్ని? ఆ మాటే చెప్పండి గట్టిగా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు యెషయా 43:7. ఎవరన్నా అడిగితే ఎందుకు దేవుడు, వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ మీ అంటే ఫర్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ నిమిత్తము సృష్టించబడ్డాను. చదవండి యెషయా 43:7. నా మహిమ నిమిత్తము ఆ, నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారందరినీ, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారందరినీ, కలుగ చేసిన. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఈ రెండు మాటలు కంటత వచ్చి ఉండాలి ప్రతి క్రైస్తవునికి తప్పకుండా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని నిమిత్తము, ఆయన నిమిత్తము దేవుడు ఆయన కొరకు నిర్మించాడు. వారు ఏం చేస్తారు? ఆయన్ని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేయడం అంటే మహిమపరచడమే, ఘనపరచడమే. ఇది మొదటగా ఏం చేయాలంటే మహిమపరచాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం భూమి మీద ఏ పని చేసినప్పటికీ దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. మనం వంట చేసినా దేవునికి మహిమ రావాలి. బట్టలు ఉతికినా దేవునికి మహిమ రావాలి. ఇల్లు శుభ్రం చేసుకున్నా దేవునికి మహిమ రావాలి. అట్లా అన్ని విషయాల్లో ఎలా వస్తుందంటే వస్తుంది. మనం శ్రద్ధగా చేసినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు ఏం చేస్తామంటే అవన్నీ కూడా బాగా వస్తాయి పనులు. అప్పుడు ఏం చేస్తాం? దేవునికి స్తోత్రాలు చెప్తాం, దేవుణ్ణి ఘనపరుస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవునికి స్తుతి చెల్లిస్తాం. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31 అమ్మా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను, ఇది ఇంపార్టెంట్, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. ఈ సూత్రం తెలియాలి. మనం ఏం చేసినప్పటికీ దేవుని మహిమ కొరకు చేయాలి. ఇది నేర్చుకోవాలి మనం. ఈ సూత్రం ప్రతి విశ్వాసికి అర్థం కావాలి. అందుకే మనం కొన్ని పనులు చేస్తుంటాం కదా, ఆ పనులు చేసేటప్పుడు ఈ పని వల్ల దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? దేవునికి ఘనత వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా? ఇప్పుడు పాపం చేస్తే దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? అవమానమే కదా. కాబట్టి పాపం చేయకూడదు. మరి అదే మంచి పని చేసామనుకోండి, చాలామంది ఏం చెప్తారు? దేవుడు నిన్ను, పెద్దోళ్ళు అయితే దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా అంటారు, దీవిస్తారు. మన భాషలో చెప్పాలంటే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మనం చేసే పనులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. ఇతరులు ఆ స్థితిలో ఉండేటట్లుగా మన పనులు చేయగలగాలి. కొలస్సీ పత్రికలోకి రండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం.
3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని మరియు మాట చేత గాని క్రియ చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను మీరేమి చేసి, ఇక్కడ కూడా మళ్ళీ మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అర్థం ఏంటి? దేవుని మహింపరచడమే కదా. ఆయన పేరట, భూమి మీద మనం ఏం చేసినా ఎవరి పేరట చేయాలి? ఆయన పేరట, ఆయన నామములో. ఎవరికి చేయాలి కృతజ్ఞతాస్తుతులు? ఎవరికి చెల్లించాలి? దేవునికి. ఎవరి పేరట? యేసు ప్రభు పేరట. ఏ విషయంలో అంటే ఏమి చేసినను, మాట చేత కానీ క్రియ చేత కానీ. ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి. మనం భూమి మీద చేసేటువంటి పనులు దేవునికి సంబంధం లేకుండా ఏ పని లేదు. కొన్ని పనులు దేవునికి సంబంధం లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు, స్తుతించాల్సిన పని లేదు అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి సంబంధం లేకుండా ఏ పని భూమి మీద లేదు. అన్ని శ్రేష్టమైన పనులను దేవుడు తానే సంకల్పించి తానే నియమించాడు, తానే వాటిని మనకు అప్పచెప్పాడు. కాబట్టి అన్ని పనుల్లో, వ్యక్తిగతంగా మనం చేసే పనులు, కుటుంబ జీవితంలో, సంసార విషయంలో, దాంపత్యం విషయంలో అన్ని దేవుడి యొక్క నియమించాడు. వాటిని అతిక్రమించి చేసేటువంటి పనులు తప్పవి. చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, అవి చేస్తే దేవునికి మహిమ రాదు. అప్పుడు దేవుడు సంతోషపడడం బదులు బాధపడతాడు, దుఃఖపడతాడు. అప్పుడు మనకు ఆశీర్వాదం బదులు వేరేది వస్తుంది. దేవుడు సంతోషపడకుండా దుఃఖపడ్డాడంటే మనకు ఆశీర్వాదం రాదు. అర్థం చేసుకోవాలి. కొలస్సీ 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను. మళ్ళీ ఇక్కడ కూడా మీరేమి చేసినను. 1 కొరింథీ 10:31 కూడా అదే మాట ఉంది కదా, మీరేమి చేసినను. కొలస్సీ 3:17 కూడా మీరేమి చేసినాను. ఇక్కడ కూడా మళ్ళీ కొలస్సీ 3:23 కూడా మీరేమి చేసినను. అది మనుషుల నిమిత్తము కాక, అది మొదటిది ఏంటి? మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. అది ప్రభు నిమిత్తం అని. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల నిమిత్తం చేస్తూ ఉంటారు. ప్రభువును బట్టి మనుషులకు చేయాలి, మనుషులను బట్టి కాదు చేసేది. చదవనమ్మా. ప్రభు నిమిత్తమని, ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎవరంట మనం? ఇందాక మొదట్లో నా ఉపోద్ఘాతంలో చెప్పాను, ఆయన యజమానుడు, మనము దాసులం. నిజంగా చెప్పాలంటే ఆయన తండ్రి, మనం కుమారులమే ఒక రకంగా చెప్పాలంటే. అదే పరిస్థితుల్లో ఆయన యజమానుడు అన్నప్పుడు మళ్ళీ మనం ఆయన క్రింద వాళ్ళమే, దాసులమే. కాబట్టి ఏం చేయాలి? యజమానుడికి లెక్క అప్పచెప్పాలి అన్నట్లుగా ఉండి మనం ఏం చేయాలి? పని చేయాలి. నా యజమానుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు, బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించి నా యజమానుడికి లెక్క అప్పచెప్పాలి అనేది ఉండాలి. ఆ లెక్క ఎప్పుడైతే అప్పచెప్తామో అప్పుడు యజమానుడు ఏమంటాడు? బలా నమ్మకమైన దాసుడు అంటాడు. చూడండి, ఉపమానంలో చూస్తాం కదా, ఇక్కడ 2 చోట్ల ఉంది అది ఉపమానం. మత్తయి సువార్త 25లో ఉంది, లూకా 19లో ఉంది. మత్తయి 25 చూడండి. ఒకనికి తలాంతుల ఉపమానంలో ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు
తీసుకున్నవాడు ఏం చేశాడు? మరి ఒక 5 తలాంతులు సంపాదించాడు. ఆ మాట చదవండి. 20 వచనం. 20వ వచనం, 25, మత్తయి సువార్త 25, 20. అప్పుడు లూకా 19లో వెతుకుతుండండి ఎవరన్నా. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. లెక్క కరెక్ట్గా అప్పచెప్పాడు. లెక్క బాగా అప్పచెప్పేసరికి 5 తలాంతులు సంపాదించేసరికి మంచి దాసుడా అన్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా. ఎంత మంచి పేరు! ఈ మాట పిలిపించుకోవాలని యజమానుడితో ఉందా? ఈ యజమానుడు ఎవరంటే దేవుడే, వేరెవరు కాదు. మళ్ళీ దేవుడే యజమానుడు. ఈ యజమానునితో మనం బలా నమ్మకమైన మంచి దాసుదా అని పిలిపించుకునే అంతగా దేవుని మహింపరచగలుగుతున్నామా? కిందమ్మ ఒక తలాంతు ఇచ్చిన వాడిని చూసేమన్నాడు, వాడు భూమిలో పాతి పెడితే 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా ఏమన్నాడు? అక్కడేమో మంచి అన్నాడు, ఇక్కడేమో చెడ్డ దాసుడా అన్నాడు. లెక్క బాగా చెప్పినవాడికేమో దాన్ని అభివృద్ధి పరుచుకొని చేసిన వాడికేమో మంచి దాసుడా అన్నాడు. తలాంతును అభివృద్ధి పరుచుకున్నాడు. భూమిలో పాతి పెట్టినోడికేమో చెడ్డ దాసుడా అన్నాడు. ఇప్పుడు మనకు చాలామందికి వరాలు ఉంటాయి కదా, చాలామందికి చాలా వరాలు ఉంటాయి. పాటలు పాడే వరం ఉంటుంది, వాక్యం చదివే వరం ఉంటుంది, ప్రార్థించే వరం ఉంటుంది, విజ్ఞాపనలు చేసే వరం ఉంటుంది, కన్నీటితో ప్రభు దగ్గర గోజాడేటువంటి వరం ఉంటుంది. కొంతమంది సాక్ష్యాలు అద్భుతంగా చెప్పగలుగుతారు. అద్భుతంగా ఎంత బాగా చెప్పగలుగుతారో సాక్ష్యాలు. ఒక ఆంటీ ఉండేది, సంజీవనగర్లోనే ఉంటుంది, ఇప్పటికీ బ్రతికే ఉంది. డాక్టర్ అంకన్న గారి భార్య జయమ్మ గారని. నేను ప్రభు నమ్ముకునే దినాల్లో యేసు ప్రభు గురించి ఎంత బాగా చెప్పేది అంటే, టక టక మాటలు నాలుక మీద వస్తున్నట్టు ఉంటాయి. బాగా చెప్పేది. కర్నూలులో ఉంది, వాళ్ళ కూతురు దగ్గర ఉందనుకుంటాను. ఆవిడ అయిండొచ్చు, సరోజిని ఆంటీ గారికి తెలుసు, వాళ్ళ ఫ్రెండే. ఇట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనసుల్లో ముద్రించుకుపోతాయి. తలాంతులు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది ఉపయోగిస్తారు, కొన్నిసార్లు కొంతమంది ఉపయోగించరు. అయితే జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ పదే 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 చెప్తే కూడా నష్టమవుతుంది. చాలా ఆణిముత్యాలాగా వాడాలి ఆ మాటలు. అలా మొత్తం మీద ఒక్కొరికి ఒక్కో తలాంతు, వాటిని ఉపయోగించుకోవాలి. దానికి సంఘం మీకు ఫెసిలిటీస్ ఇస్తుంది. మందిరంలో చక్కగా పాడొచ్చు, శుక్రవారం పాడొచ్చు, ఆదివారం పాడొచ్చు, స్త్రీల కూడిక గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 దాకా పాడుతూనే ఉంటారు. పాడొచ్చు, చాలా పాటలు పాడొచ్చు. ఆ జూమ్లోకి వచ్చి ప్రార్థనలు చేయొచ్చు, విజ్ఞాపనలు చేయొచ్చు. ప్రతి వారం 3 రోజులు అర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో ప్రార్థించేవాళ్ళు ప్రార్థించవచ్చు, శుక్రవారం ప్రార్థించవచ్చు విజ్ఞాపనలోకి వచ్చి. ఇప్పుడు చర్చిలో ఏ తలాంతు ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని ఉపయోగించవచ్చు 10 మంది కోసం, దేవుని మహిమ కోసం. అప్పుడు మంచి దాసురాని దేవుడు పరలోకంలో పిలుస్తాడు. ఆ పిలిచేటప్పుడు బీమా సీట్ దగ్గర జాగ్రత్త, ఏ పిలుపు వస్తుందో. రైట్ అమ్మ, లూకా 19లో కనపడిందా లేదా? 16వ వచనం, మీనాల దగ్గర 16వ వచనం. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా, ఆయన లెక్క చూసుకోవడానికి వచ్చాడు అనే మాట ఉందా? 12వ వచనం. 12వ వచనం చదువు. రాజకుమారుడొక రాజ్యం సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ముల నేలుట మాకిష్టం లేదని అతని వెనుక
రాయబారం పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎదుటకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడైన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా. ఇక్కడ కూడా ఏమన్నాడు? భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఒక మీనాకి ఎన్ని మీనాలు సంపాదించాడు? ఎన్ని ఊర్లు వచ్చాయి ఆయనకి? 10 ఊర్లు. ఇది కూడా పరలోకంలో మనకిచ్చే ఇవ్వబోయే అధికారం. ఇది యాక్చువల్గా ఇది ఉపమానం. భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పనిని దేవుని మహిమ కొరకు మనం చేసినప్పుడు, నమ్మకంగా చేసినప్పుడు, నమ్మకంగా చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి. ఆ పని చేసినప్పుడు అంత విస్తృతమైనటువంటి అధికారాన్ని నిత్యత్వంలో దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ తలంపే రాదు అసలు క్రైస్తవులకి. అదేంటో విచిత్రం. క్రైస్తవులు భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం యాత్రికులము, పరదేశులమునై ఉన్నామని, పరలోకములో నిత్యత్వంలో గడపబోతున్నామని, దానికోసం భూమి మీద జీవిస్తున్నామని, దానికోసం ఇంకా ఇక్కడున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అసలు ఆ యాసే లేదే. ఎంతసేపన్నా భూమి మీద పోగు చేసుకుందామనే కానీ, ఇవన్నీ విడిచిపెట్టాలి అని అన్నీ తెలిసినా మళ్ళీ ఇక్కడే పోగు చేస్తూ ఉంటారు. కానీ పరలోకంలో కూర్చుకోవడానికి చేసేటువంటి పనులను మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మన వెంట వచ్చేవి ఏవో, మన వెంట రానివి ఏవో మనం గుర్తెరగాలి. మన వెంట వచ్చేవి ఏవీ లేవు. అయితే పరిశుద్ధుల క్రియలు వారితో కూడా వారి వెంట వెళ్ళును. చదవండి అన్నమాట 13-14. అంతటా ఇప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని క్రియలు వారి వెంట పోవునని. ఏ క్రియలు? భూమి మీద తమ కొరకు చేసిన క్రియలు కాదు, పరలోకము కొరకు భూమి మీద చేసిన క్రియలు, యేసు ప్రభు కొరకు చేసిన క్రియలు, దేవుని రాజ్యము కొరకు చేసిన క్రియలు, అవి మాత్రమే వారి వెంట వెళతాయి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ భూ సంబంధమైనటువంటి అధికారి కోసం, నీ ఆఫీసర్ కోసం, నీ పొట్ట కోసం, నీ ఘనత కోసం నువ్వు చేసుకున్న పనులేవి పరలోకం దాకా రావు. పరలోకం గురించి బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త చదవాలి. 5-6 అధ్యాయాలు, 7 అధ్యాయాలు, ప్రిన్సిపల్స్ అవి. పరలోక రాజ్యాంగం అంటారు వాటిని, హెవెన్లీ కాన్స్టిట్యూషన్ అంటారు. 3 కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు కూడా ఆ ప్రిన్సిపల్స్ మనకు అర్థమవుతాయి. రైట్. సరే, ఇక్కడ మనం వద్దాం. అంటే మన ఇంటెన్షన్, మన ఉద్దేశములు ఏమై ఉండాలంటే దేవుణ్ణి మహింపరిచేవిగా ఉండాలి. ఆమేన్. రెండవది సమయము విషయములో లెక్క అప్పచెప్పాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినాలు ఏంటివంట? ఈవిల్ డేస్. ఆ రోజుల్లోనే ఎఫెసీ పత్రికలోనే అన్నాడంటే పౌలు, ఇంకా ఈ రోజుల్లో ఎటువంటి చెడ్డ రోజులు ఇవి? ఇవి బ్యాడ్ డేసా, గుడ్ డేసా? నిజంగా చెప్పండిలే కదా. మనుషుల మధ్యలో ప్రేమ, మన అనేది పోయి నా అనేది వచ్చింది. అటువంటి బ్యాడ్ డేస్లో ఉన్నాం. బయటికి పోతే మళ్ళీ తిరిగి ఎలా వస్తామో ఇంటికి తెలీదు. అటువంటి చెడ్డ దినాల్లో ఉన్నాం. కాబట్టి సమయమును పోనివ్వక. దేవుడు మనకు రోజుకి 24 గంటలు ఇచ్చాడు. ధనవంతుడికి ఒకటే టైం, పేదవాడికి
ఒకే టైం. టైం విషయంలో పక్షపాతం ఏమైనా ఉందా? ప్రధానమంత్రికైనా అదే టైమే, చిన్న ప్యూన్‌కైనా అదే టైమే. 24 గంటల రోజుకి. కాబట్టి సమయమును పోనివ్వకూడదు. సమయము విషయంలో మనం వ్యర్థంగా గడుపుతున్నామా? ఉపయోగకరంగా గడుపుతున్నామా? దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. మనం చాలామంది ఏం చేస్తారంటే సమయాన్ని సీరియస్‌గా తీసుకోరు. ముఖ్యంగా దేవునితో గడిపే సమయాన్ని అస్సలు సీరియస్‌గా తీసుకోరు. ప్రతిరోజు దేవునితో వ్యక్తిగతంగా క్వైట్ టైం గడపగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? బైబిల్‌ని ధ్యానించే సమయాన్ని దేవునికి ఇస్తున్నామా అని. ప్రార్థించే సమయం, విజ్ఞాపన చేసే సమయం, సంఘానికి ఇచ్చే సమయం ఇస్తున్నామా? చూడండి, మనము టైం పెద్ద ఏముందిలే అనుకుంటాం కానీ మత్తయి సువార్త 25 ఇందాక చదివాం కదా, 25లో ఒక ఉపమానం ఉంది. 10 మంది కన్యకల మన బుద్ధిమంతులు, బుద్ధి లేనివారు. ఆ కన్యకల విషయంలో చూడండి, పెండ్లి కుమారుని కొరకు వాళ్ళందరూ దివిటీలు వెలిగించుకొని వెళ్ళి ఎదురు చూస్తున్నారు. అందులో 10 మంది బుద్ధిగల కన్యకలు, 10 మంది 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. తేడా ఏంటి వాళ్ళకి వీళ్ళకి? బుద్ధిగల కన్యకలేమో వాళ్ళు ఏం చేశారు? సిద్ధెలలో అంటే బాటిల్స్లో నూనె ఎక్స్ట్రా తీసుకెళ్లారు. ఏంటి, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కాగడ ఆరిపోతే మళ్ళీ నూనె పోసి వెలిగించుకోవడానికి. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళలేదు. మధ్యరాత్రి వేళ అందరూ కునికి నిద్రపోతున్నారు. 10 మంది నిద్రపోతున్నారు. బుద్ధి గల వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేని వాళ్ళు కూడా నిద్రపోయారు. మధ్యరాత్రి వేళ ఒక కేక వినబడింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని. లేచి దివిటీలు సర్దుకునేసరికి బుద్ధిగల వాళ్ళేమో నూనె పోసుకొని బాగా వెలిగించుకున్నారు. బుద్ధి లేని వారి దగ్గర నూనె అయిపోయింది. కాగడాలు ఆరిపోయాయి. వారు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి షాప్కి వెళ్ళి వాడిని లేపి అవి వెలిగించుకొని నూనె పోసుకొని వచ్చేసరికి పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, వెళ్ళిపోయాడు. విందు గృహం యొక్క తలుపు వేయబడింది. వాళ్ళు వెళ్ళి సార్ సార్ అంటున్నారు. యజమానుడా యజమానుడు, లేదా పెళ్లి కుమారుడా అని కేకలేస్తున్నారు బయట. మేము కూడా నేను ఎదుర్కోవడానికి వచ్చాము అని. కానీ ఏమన్నాడు? నేను మిమ్మను ఎరుగనను. ఏంది పెట్టిపోయింది అది? నేను ఇదివరకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను, నా జీవితంలో జరిగింది. నేను ఒక ఆయనకి బెయిల్ వచ్చినప్పుడు షూరిటీ ఇప్పించాను ఒక ఫ్రెండ్తో, ఇంకొక ఫ్రెండ్ కోసం. ఆయన ఏం చేశాడు? కోర్టుకి టైంకి వెళ్ళలేదు. ఈయనకు నోటీస్ వచ్చింది. ఒక ఫ్రెండ్కి షూరిటీ ఇచ్చిన ఆయనకు నోటీస్ వచ్చింది. మంచి ఎంప్లాయీ, ప్రొద్దుటూరు కోర్టు. అది 9:30 కోర్టులో ఉండాలి, లేదా 10 గంటలకు ఉండాలి. మార్నింగ్ వెళ్దామన్నా అంటే సరేనండి అన్నారు. 7:30కి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాము. రాలేదు ఆయన. 8కి వచ్చాడు, బస్సు వెళ్ళిపోయింది. మేము 2 బస్సులు 3 బస్సులు మారి ప్రొద్దుటూరు వెళ్ళాం. 1:15 అయింది. అప్పటికి నన్ను వాయిదాకు పిలవాల్సిన ఆయన్ని పిలిచేశారు. పేరు ఈయన ఆ టైంకి లేదు. జడ్జి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాడు. ఈయనకు తెలియదు ఆ విషయం. ఈయన పోయి అక్కడున్న క్లర్క్ చెప్పాడు. నేనే సరే వచ్చాను, నా పేరు వచ్చిందా అని. ఆయన పోలీసు వాళ్ళకి చెప్పాడు. పోలీసు వాళ్ళు పట్టుకొని, మేము బయట నిలబడి ఉన్నాం, మాకు తెలియదు, పట్టుకొని అవతల ఇంకో డోర్ నుంచి తీసుకెళ్ళిపోయి లోపల వేసేసారు. పావుగంట అయింది, అరగంట అయింది, మనిషి కనపట్టలేదు. మేము అంతా వెతుకుతామంటే కనపట్టలేదు. లాస్ట్కి ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారని తెలిసింది. ఎంప్లాయీ, మంచి ఎంప్లాయీ. అందువల్ల లేట్గా వెళ్ళినందువల్ల లాస్ట్కి ఏమైందంటే పోయి వాళ్ళు వెంటనే రాసేసారు, రికార్డు లోపలికి పెట్టేశారు. అక్కడి నుంచి సబ్ జైలుకి పంపించేశారు.
పొద్దుటూరులో జైలు రిపేర్ ఉందని జమ్మలమడుగు జైలుకి వెళ్తే దారుణంగా ఉండింది. మేము ఏం చేయాలో అర్థం కాక మొత్తం మీద ఆయనకి కావాల్సిన వస్తువులు అవి ఇవి ఏం వెళ్ళలేదు. మామూలుగా కట్టుబట్టలతో వెళ్ళాం మేము. నైట్ అక్కడే ఉండి నానాక ఇబ్బందులు పడి నెక్స్ట్ డేకి 30,000 షూరిటీ డబ్బులు కడితే అతను రిలీజ్ చేస్తారని తెలుసుకొని 38,000 మనీ అరేంజ్ చేసుకుని, ఇప్పుడు 2003లోనో 2004లోనో జరిగిన సంఘటన. నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా మళ్ళీ కోర్టులో వేసి జడ్జి ఇవ్వకపోతే మళ్ళీ రెండోసారి వేసి ఎంప్లాయీ ఉద్యోగం పోతుంది జైల్లో ఉంటే. 48 అవర్స్ కంటే ఎక్కువ జైల్లో ఉంటే ఎనీ ఎంప్లాయీ ఉద్యోగం పోతుంది. 48 అవర్స్లోనే బయటకు తీసుకురావాలి. అనాక కలబడి ప్రార్థన చేసుకొని నేను ఎఫ్ఎంపిబి మిషనరీ కే ఇజ్రాయల్ గారు ఇద్దరం ఉన్నాం. ఇద్దరిని ఆయన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి మొత్తం సెకండ్ డే ఈవినింగ్కి 5:30, 6 o'clock అప్పుడు బయటికి తీసుకురాగలిగాం. పెద్ద అనుభవం. టైం యొక్క వాల్యూ అప్పుడు తెలుస్తూ ఉండింది. తెలుసు కానీ కొన్ని నిమిషాలు లేట్ అయితే ఎంత ఉపద్రవం జరుగుతుందో అని అలా ఉంటుంది. దయచేసి ఇప్పుడు మనం చేయొచ్చు విషయంలో చాలా కొన్నిసార్లు నేను అందరినీ అనలేను. ఒకసారి అందరిని ఎందుకు గట్టిగా అనలేనంటే కొన్నిసార్లు వాళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. చర్చ్కి వచ్చేటువంటి వాళ్ళందరూ క్రైస్తవులే, అందరి ఇళ్ళలో సపోర్ట్ ఉండదు నేను అనుకోను. కొన్ని భర్తలతో సమస్యలు ఉంటాయి, భార్యలతో సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులతో సమస్యలు ఉంటాయి, చిన్న బిడ్డలున్న వాళ్ళతో సమస్యలు ఉంటాయి. అర్థం చేసుకోగలను. అయితే వాటిని అవి సాకుగా చూపించకూడదు. అవి వాంటెడ్గా కొద్దిగా నెగ్లిజెంట్స్గా ఆ పని చేయకూడదు. ఆలస్యంగా రావడం అనేది. ఈ వారం కొద్దిగా త్వరగా వచ్చినట్టున్నారు చాలామంది, గమనిస్తున్నాను. కానీ దయచేసి గమనించండి, ఏదైతే సమయాన్ని మనం తక్కువ దేవుని మందిరంలో గడపగలుగుతున్నామో ఆ సమయానికి కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. దేవుని దృష్టిలో ఒక దినము ఆ వాంట చదవండి అమ్మా. పేతురు పత్రికలోకి రండి. అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు, 2వ పేతురు 3:8. ప్రియులారా ఒక 2 పేతురు 3:8 అమ్మా. ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ప్రభు దృష్టికి ఏందంట? ఒక దినము ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 సంవత్సరాలు. మనకు 1000 సంవత్సరాలు అయితే ప్రభు దృష్టిలో ఎన్ని రోజులు? 1 డే. ఆ క్యాలిక్యులేషన్తో మనం 80 సంవత్సరాలు భూమి మీద జీవించగలుగుతున్నామంటే మన యొక్క ఆయుష్కాలం ఎంత దేవుని దృష్టిలో? 54 minutes. దేవుని దృష్టిలో మన ఆయుష్కాలం 80 సంవత్సరాలు అనుకుంటే మన దృష్టిలో, దేవుని దృష్టిలో ఎంత? 54 minutes. అంతే. అంత అల్పకాలం మంది. ఈ అల్పకాలం రోజుల్లో సేపున్న భూమి మీద ఎలా జీవించగలగాలంటే దినములు లెక్కించుకుంటూ జీవించాలి. 92వ కీర్తన 12వ వచనం చదవండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. 92 అన్నానా? సారీ, 90. మాకు జ్ఞాన హృదయము 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా జ్ఞానము హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అంటే మా సమయం మాకు తెలిసి ఉండాలి. మా దినాల లెక్కెంతో మాకు లెక్కించడం నేర్పించాలి. 70 to 80 years దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అనుకుంటే దాంట్లో ఎంత పోతుంది, రోజుకి ఎంత వేస్ట్ అవుతూ ఉంది. నిన్న సాయంకాలం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి, అదేంటి, ఇదేంటి, చాలా ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. అప్పుడప్పుడు మన క్రిస్మస్ మీటింగ్స్ వస్తూ ఉంటాడు. నా క్లాస్మేట్ అతను. విషయంలో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ రోజుల గురించిన ప్రస్తావన వచ్చింది.
ఎవ్రీ మినిట్. అంటే భూమి మీద జీవించే ఇంకా వాళ్ళకి భూమి మీద జీవితం తర్వాత ఏమవుతారో తెలియదు కాబట్టి ఏమంటున్నారంటే చాలా విలువైంది, పోతే తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి చాలా ప్రెషియస్, చాలా ప్రశస్తమైంది, చాలా విలువైంది, వెలకట్టలేనిది అది. ఆ వెలకట్టలేని నిమిషాన్ని, పోతే తిరిగి రాని నిమిషాన్ని చాలా విలువైందిగా ఎంచి జీవించాలి. నిజమే, అది మనకు కూడా వర్తిస్తుంది. అది మనం కూడా భూమి మీద 4 సార్లు రా, ఒకసారే, తర్వాత పరలోకంలోకి వెళ్తాం, అది ఇంకా శ్రేష్టమైంది. కానీ దీని మీద జీవించిన జీవితాన్ని బట్టి దాని మీద అక్కడ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ మనకు తెలుసు, ఎలా జీవిస్తున్నామా అని. కాబట్టి అటువంటి జాగ్రత్తతో జీవించబద్దులమైన ఇప్పుడు సమయాన్ని డోంట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్. దేవుని దగ్గర గడపండి. టైం ఖాళీగా ఉంటే దేవుని దగ్గర గడపండి. ఖాళీ చేసుకొని దేవుని దగ్గర గడపండి. వాక్యానికి అవకాశం ఇవ్వండి, ప్రార్థనకు అవకాశం ఇవ్వండి, సంఘం యొక్క సహవాసానికి అవకాశం ఇవ్వండి. నిర్లక్ష్యం చేయొద్దండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లెక్క అప్పచెప్పుకొని తల వంచుకొని సిగ్గుపడొద్దండి. మూడవది, సంపదల విషయంలో, అంటే మన డబ్బు విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. మొదటిది ఏంటి? ఉద్దేశాలు. రెండవది ఏంటి? సమయం. మూడవది ఏంటి? సంపదలు. దేవుడు మనకిచ్చినటువంటి మనీ, అసెట్స్ ఏమన్నా కానీ, ఆస్తులు కానీ, డబ్బు కానీ. ఎక్కడ చదువుదాం? తిమోతి పత్రికలోకి వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం అమ్మ. 6వ అధ్యాయం 17, 18 వచనాలు, 19 కలిసి ఉంటాయి. 17 నుంచి చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇహమందు, పరమందు కాదు. ఇహమందు ధనవంతులు ఉంటారు, పరమందు కూడా ధనవంతులు ఉంటారు. రైట్? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనవంతులు, విశ్వాసులో ధనవంతులు ఉంటారా? ఉండరా? ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఏముండకూడదు? మొదట వాళ్ళు ఏముండకూడదు? గర్విష్ఠులు కాక. అస్థిరమైన ధనమందు. ధనం ఏంటంట? అస్థిరమైంది, అంటే అశాశ్వతమైంది. అది పరలోకం దాకా రాదు. భూమి మీద ధనం అది పరలోకం దాకా తెచ్చుకోవాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. పరలోకం కోసం ఖర్చు పెడితే అది పరలోకం దాకా వస్తుంది. దేవుని మన భూమి మీద ఉన్న సంపాదించుకున్న లేదా దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన డబ్బును మన కోసం మాత్రమే కాకుండా దేవుని కొరకు, పరలోకం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఖర్చు పెడితే పరలోకం దాకా వస్తుంది. అది మన కొరకు మాత్రమే ఎక్కువ శాతం ఖర్చు పెట్టుకుంటా ఉంటే అది అస్థిరమైందే. అది శాశ్వతమైనదిగా మారాలంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. రైట్. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మొత్తం మీద దేని యందు, ధనము యందు గాక దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఇప్పుడు 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వినండి, ఎంత బాగుందో. నేను చెప్పేవన్నీ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు అనుకోవద్దు. రాబోవు కాలమునకు అంటే భూమి మీదనా, పరలోకంలోనా? ఏ ఇంటెన్షన్తో రాస్తున్నాడు తిమోతి ఇక్కడ? రాబోవు కాలం అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? భూమి మీద రాబోయే కాలమా, పరలోకంలో రాబోయే కాలమా? అంతే కదా. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటే పరలోకం కోసం భూమి మీద ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. మత్తయి ఇక్కడ ఇలాగ పెట్టి మత్తయి 6:19 చదవండి. 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను
ఉప్పైనను దాన్ని తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దాన్ని ఇక్కడ దేంట్లో అన్నా పెట్టండి భయమే కదా. బ్యాంక్ లాకర్స్లో పెడితే కూడా ఏమన్నా సేఫ్టీ ఉందా? చెక్ చేస్లో పెడతారు కొంతమంది, ఆవిరైపోతాయి కొన్నిసార్లు. ఇప్పుడు ఏముండదు, ట్రంప్ ఏదో ఒకటి ఒక కామెంట్ చేస్తాడు అంతే సింపుల్గా. ఒక్క స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చాడంటే ఇక్కడ షేర్స్ ఏమవుతాయి, 10 లక్షలు కాస్త 1000 రూపాయలకు వచ్చి కూర్చుంటాయి. తెలుసు, అట్లా షేర్స్లో పెట్టిన వాళ్ళు తెలుసు, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏడుస్తా చెప్తా ఉంటారు. ఇప్పుడు 35 లక్షలు పెట్టాడు, 3 లక్షలకు వచ్చినాయి. అట్లా పడిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఇంకా ఏంటి షేర్స్లో కాకుండా రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళే పోయినాయి, అన్నీ పడిపోయినాయి. గోల్డ్ పెట్టినటువంటి వాళ్ళ దగ్గర పైన పైన ఉన్నాయి కొంచెం. ఇప్పుడు సెక్యూరిటీస్లో పెట్టినవి పోయినాయి. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో గ్యారంటీ. ఒకటి మాత్రం గ్యారంటీ, దేవుని కొరకు పెట్టింది మాత్రం ఖచ్చితంగా పరలోకములు మనం పొందుకుంటాం. ఎన్నింతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు దేవునికి మనము ఇస్తూ సమస్య ఏంటంటే మనం అన్ని దగ్గర భూమి మీద ధారాళంగా ఉంటాం, కానీ దేవుని దగ్గర ఇచ్చే విషయంలో మాత్రమే ధారాళత్వం ఉండదు. మనం చర్చ్లో సంవత్సరానికి ఒకసారి దశంభాగం గురించి మాట్లాడతాను. ఈ సంవత్సరం చెప్పలేదు, మార్చిలో చెప్పానా, చెప్పలేదు నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ అర్పణల గురించి చెప్పేటప్పుడే మాట్లాడాం. కానీ ఏమవుతామంటే ఎందుకో ఆ మనస్సు అక్కడ దేవుడు ఇచ్చేదేమో దేవుడే. మనకు ఇచ్చే 100 రూపాయలు ఎవరిది? దేవుడిదే. దేవుడు ఇచ్చి మన నమ్మకత్వాన్ని పరీక్షించడం కోసం ఏం చేస్తున్నాడు, 10 రూపీస్ మళ్ళీ నాకు 10% నాకు వెనక్కి ఇవ్వండి అంటున్నాడు. ఆయన బిగపట్టుకొని ఇవ్వచ్చా? చాలామంది ఏం చేస్తున్నారు, ఈ రోజుల్లో ట్యాక్స్ పట్టుకొని ఇస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు కంప్లీట్గా ఆయన ఇవ్వాల్సిన ఇచ్చి 10% మళ్ళీ మీరు ఇవ్వండి అంటున్నాడు. చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఏం చేస్తుంటే వెనక్కి ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, లేదా రకరకాల ట్యాక్స్లు కడుతున్నారు. మనం దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం ఎందుకు ఇవ్వాలి? దేవునికి, గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలండి? అడగచ్చు కదా, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి, ఆ ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి, ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలని కట్టకుండా ఉండొచ్చుగా. ఏమవుతుంది, పనిష్మెంట్ వస్తుంది, లేదంటే ఫైన్ పడుతుంది. ఫైన్ కూడా కట్టకపోతే ఇన్ప్రిజన్మెంట్ వస్తుంది. కాబట్టి అయితే అలాంటి నష్టమే భూమి మీద జరుగుతుంది, పరలోకములో కూడా జరుగుతుంది. దేవుని నియమాలు పాటించకపోతే. నియమాలు పాటిస్తే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు, అది దేవుడు చెప్పేది. నిర్లక్ష్యం చేయొద్దు, దేవునికి ఇవ్వడం అనేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి పైసా గురించి, ప్రతి రూపాయి గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అని ఏమంటాడు, నీ ఆస్తిలో నాకు భాగం ఇచ్చి నీవు నన్ను కనపరచు అంటాడు. మనం ఇస్తున్నామా? వచ్చిన ప్రతి దాంట్లో దశంభాగం ఇస్తున్నామా? ప్రతి తొలిచూలు బిడ్డను నాకు ఇవ్వమంటాడు, ప్రతి తొలిచూలు పంట నాకు ఇవ్వమంటాడు, ప్రతి జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమంటాడు. ఇవ్వగలుగుతున్నామా? చాలా కొద్దిమందే. నేను ఆ మధ్య చెప్పాను, ఎప్పుడో 2 నెలల క్రితం, సండే స్కూల్ లేని రోజు కూడా మన చర్చిలో చెప్పాను కదా, మన చర్చికి బయట పెద్ద పేరు ఉంటుంది, పెద్ద రిచ్ చర్చి, ఏసీ చర్చి, లిఫ్ట్తో చర్చి, అది ఇది అని చాలామంది కథలు చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తేనే రూపాయి వీళ్ళలే వస్తాయి. ఇప్పటికీ కూడా స్టిల్ కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరో పేద విధవరాలు 2 కాసులు వేసింది, నేను కూడా 2 కాసులు వేస్తున్నాను అనుకుంటుంటారేమో. ఆమె దగ్గర 2 కాసులు తప్ప మళ్ళీ ఏమీ లేవు, కాబట్టి ఆ 2 కాసులు వేసింది. అది చాలా విలువైంది దేవుని దృష్టిలో. దేవుడు బైబిల్లో రాశాడు. మన వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, కానీ చిల్లర పైసలు వేస్తారు. చిల్లర నేనేమనలేను, కామెంట్ చేయలేను, కానీ జీవితాలు అలాగే ఉండిపోతాయి. ఏం లేకపోతే ఇవ్వడం తప్పలేదు. దగ్గర ఏమీ లేకుండా చిల్లర పైసలు తప్ప ఇంకా వేరే ఏమీ లేనప్పుడు చిల్లర పైసలు ఇస్తే అది విలువే దేవుని దృష్టిలో. 10 రూపాయల నోటు కంటే నీ దగ్గర ఏమీ లేకుండా ఉండే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. లేరు అని నేను చెప్పలేను.
ఆ స్థితి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. అయితే మన దగ్గర సమృద్ధిగా పెట్టుకొని, దాచిపెట్టుకొని, దేవునికి చిల్లర ఇస్తూ, చిల్లర పిల్లలకి ఇవ్వమని, వేయమని నేర్పుతూ ఉంటే అది చాలా 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 దౌర్భాగ్యమైనటువంటి జీవితం. అర్థం చేసుకోవాలి. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. జాగ్రత్త. కాబట్టి మన సంపదల విషయంలో, మనకు దేవుడిచ్చినటువంటి డబ్బు విషయంలో దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. ఇప్పుడు చర్చ్లో రైతు నమ్మకంగా ఇస్తున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ రాదు. మొదట దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆ సంశయం రాదు. అన్ని సందర్భాల్లో మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ గిల్టీ ఫీలింగ్తో ఉంటారు చాలామంది. అది పోగొట్టుకోవాలి. రైట్. కాబట్టి జాగ్రత్త. దేవునికి ఎలాగిస్తున్నామో ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని మందిరములో సమృద్ధి ఉండాలి. అది బయట సంఘాలకు, నిరుపేద సంఘాలకు, సువార్త లేని ప్రాంతాలకు వెళుతూ ఉండాలి. రైట్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. బయట ఇవ్వద్దని నేను చెప్పను, కానీ వాక్యం కూడా చెప్పట్లేదు. సంఘానికి ఇచ్చేది సంఘానికి ఇచ్చిన తర్వాత, పాత నిబంధనలు అయితే 23% ఇచ్చేవాళ్ళు మొత్తం విశ్వాసులు. ఇక్కడ 10% చర్చ్కి, యాజకుడి దగ్గరికి. మిగతా నీకు దేవుడు ఆశీర్వదించిన కొలది, మిగిలించిన కొలది, ఎంత మిషనరీకి పంపిస్తావో, చైల్డ్ సపోర్ట్ పంపిస్తావో, ఆర్ఫనేజ్కి పంపిస్తావో, ఇంకా దేనికి పంపిస్తావో, పేదవాళ్ళకి ఇస్తావో, నీ ఇష్టం, నేను ఇవ్వచ్చు. కానీ దీన్ని తీసి ఆ లెక్కలోకి, నేను దేవునికి ఇస్తున్నానని లెక్కలోకి తీసుకురాకూడదు. అది మాత్రం జాగ్రత్త కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. 4వది, మాటల విషయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అవునంటే అవును. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సొల్లు ఎక్కువైంది కదా, వ్యర్థమైన మాటలు. బ్రదర్స్ అట్లే ఉన్నారు, సిస్టర్స్ అట్లే ఉన్నారు. ఊరికే పొద్దుపోక గంటలు మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే పించింగ్ ఉంటుంది మనసులో. ఖచ్చితంగా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అమ్మా 37లో కూడా, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదు. నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. జాగ్రత్త. మాటలు క్లుప్తంగా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, షార్ట్కట్లో ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. రుచికరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకూడదు. సరే, మన టైం అయింది, నేను గమనించలేదు. ఆఖరిగా ఒక మాట చెప్పుకుందాం. సహవాసం, ఫెలోషిప్. ఇది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇప్పుడు సహవాసం విషయంలో దేవుడు లెక్క అప్పచెప్తాడు. ఇక్కడ హెబ్రీ 10:25, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొన్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచన చేయాలి. సమాజముగా కూడుట మానక అంటే ఆదివారం తప్ప మధ్యలో మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు కనపడుతున్నామమ్మా ఒకసారన్నా?
ఏమి శుక్రవారం గంటన్నర సేపే 7కి స్టార్ట్ అవుతుంది, 8:30 ఆర్ 8:40కి అయిపోతుంది సంఘ ప్రార్థన. వస్తున్నారా? నో. ఏమి ఇంటికాడ కూర్చొని టీవీ ముందు సెల్ ముందు గెలుక్కునే బదులు దేవుని సన్నిధిలోకి వచ్చి గడిపితే అది ఒక ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపే టైం మన ఫ్యూచర్ కొరకు భూమి మీద మరియు పరలోకములో పెట్టేటువంటి పెట్టుబడి. ఇది మనం డబ్బు పెట్టట్లేదు, ఇక్కడ సమయాన్ని పెడుతున్నాం సహవాసంలో. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? గురువారం స్త్రీల కొడుకు ఉంది, పగలు ఎందుకు చాలామంది ఖాళీగా ఇళ్ళ దగ్గర కూర్చొని సోది చెప్పుకుంటారు, కానీ ఎందుకు జూమ్ మీటింగ్లోకి వచ్చి పాల్గొని వాక్యం వినరు, ఆరాధించరు, పాడరు, ప్రార్థించరు, సహవాసంలో ఉండరు, లేదా బ్రదర్స్ ఫెలోషిప్, లేదా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్సో. నేను బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ శుక్రవారం వచ్చే వాళ్ళని చూస్తే ఇంక ఏమొస్తారా వీళ్ళు, ఏం ఆసక్తి ఉందా అనిపిస్తుంది. ఏమన్నా అడుగుతారేమో, 5-6 మందో 10 మందో అయ్యా బైబిల్ స్టడీ పెట్టండి అని అడిగితే బాగుండే. నో, ఆసక్తి లేకపోవడం. రోమా 12:11 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో వాంఛలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో ఏంటంట? మందత్వం, స్లోనెస్. ఎవరికి నష్టం? మనకే నష్టం. ఈ నష్టం పరలోకంలోకి వెళ్తే కానీ తెలియదు. ఒక నష్టాన్ని పూడ్చుకునే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అక్కడ భూమి మీద ఉండగానే మన నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవాలి. కాబట్టి ఎక్కువ టైం దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టాలి. అది సంఘంలో, సహవాసంలో, ప్రార్థనల్లో, వాక్య ధ్యానంలో. స్పెషల్ మీటింగ్స్ పెట్టండి అని అడుగుతారేమో అంటే అడగట్లే, ఒకరిద్దరే అడిగేది. అయ్యా బైబిల్ స్టడీ ఇంపార్టెంట్ అయ్యా, ఇదిగో పలానా పుస్తకం మనం ధ్యానం చేసుకుందాం కలిసి. 1 గంటన్నర సేపే బైబిల్ స్టడీ ఉండేది. 7:30 కూడుకుంటే 9కి అయిపోతుంది. 2 పాటలు పాడుకుంటాం, 45-50 నిమిషాలు వాక్యం చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ఆత్మీయ జీవితానికి ఎంత ఆహారం దొరుకుతుంది, ఎంత బలం దొరుకుతుంది, ఎంత రూపాంతరపరచబడుతుంది, ఎంత పాపం నుండి సాతాను నుంచి దూరమై దేవుని పోలికలోకి మార్చబడతా ఉంటాం. ఆ స్థితిలోకి రాగలగాలి. పిల్లరా, మనం నష్టపోవడానికి, మనం వెనుకబడడానికి, మనం అభివృద్ధి చెందకపోవడానికి, మనం ఆశీర్వదించబడ్డకపోవడానికి కారణం మనమే కానీ మరెవరు కాదు. గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా నీవు నేను దీవించబడట్లేదు అని ఏమైనా ఉంటే అది నీవే కారణం, నేనే కారణం, ఇంకొకరు కాదు. దేవుడు ఏమాత్రం కాదు. మన నిర్లక్ష్యము, మన నిర్లిప్తత, మన అనాలోచితమైన పనులు, మనలో ఆసక్తి లేకపోవడం, మన సోమరితనం, మన అశ్రద్ధ, గురి లేని జీవితాలు, గమ్యం లేని జీవితాలు, వాటి వల్లే నష్టపోతున్నాం. జాగ్రత్త. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడ నక్కరలేని అమ్మాట చదవండమ్మా, మీకు తెలుసా రెఫరెన్స్? 1 John 2:28. 1 యోహాను 2:28. చాలాసార్లు చెప్పాను, గుర్తుంచుకోవాలి అని. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ఎలా ఉండాలంట? సిగ్గుపడకూడదంట. ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ధైర్యం కలిగి ఉండునట్లు. ఆయన మనల్ని పిలవగానే లెక్క అప్పు చెప్పుకునేటప్పుడు, అప్పుడు మన దగ్గర 100% అకౌంట్స్ క్లారిటీగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? ధైర్యంగా ఉంటామా, పిరిగ్గా ఉంటామా? బ్యాలెన్స్ కాలేదనుకోండి, కొన్ని కనపట్లేదు,
పేపర్లు, కొన్ని రసీదులు, కొన్ని డబ్బులు లెక్క తేలట్లేదు, లెక్క అప్పచెప్పాలి. అప్పుడు ఎలా ఉంటాం? భయము, సిగ్గు, అవమానము, ఏమంటాడో, తిడతాడో, కొడతాడో, పనిష్మెంట్ ఇస్తాడో తెలియని భయంలో ఉంటాం. ఆ స్థితి ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అంటే భూమి మీద దేవుడిచ్చినటువంటి ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పాలి. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మనం పరీక్షించుకుందాం. లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? ఏమైనా దోషాలు ఉన్నాయా? మన హృదయము మన యందు దోషారోపణ చేసిన ఎడలా దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ధైర్యంగా కృపాసనం వద్దకు వెళ్ళాం. దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని బల్ల చేయవేద్దాం.